పొలిటికల్ ఎక్స్‌ప్రెస్ ఎడిటర్ మీ నాగరాజ్. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జోనల్ ఇన్ఛార్జ్ ఆవుల చక్రధర్ యాదవ్తో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేద్దాం. బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా జరుగుతున్న అభివృద్ధి, వారి సంక్షేమం పట్ల ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కోసం బీసీ సంక్షేమ సంఘం తరపున చక్రధర్ యాదవ్ చేస్తున్న పోరాటం గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి చక్రధర్ యాదవ్. బీసీలకు ప్రస్తుతం తెలంగాణలో బీసీల జనాభా సేకరణలో భాగంగా కులాల వారీగా బీసీల గణన జరుగుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా కోరుకుంటున్నారా? ఏ విధంగా తెలంగాణలో జరుగుతున్న గణనపై అనేక విమర్శలు వస్తున్నాయి. మీరు బీసీల కులగణన గురించి ఏమనుకుంటున్నారు? నమస్కారం, నా పేరు ఆవుల చక్రధర్ యాదవ్. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జోనల్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నా. అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల ఇన్ఛార్జ్గా. అయితే ఈరోజు ఈ కులాలను లెక్కించడం, ఈ కులగణన తెలంగాణలో ఒక వివాదాస్పదంగా మరి జరుగుతుంది. అక్కడ హిందూ బీసీలని, ముస్లిమ్స్ బీసీలని ఈ విధమైనటువంటి వివాదం ఆడ రేకెత్తించారు. సో అది ఒక పొలిటికల్ డ్రామా. అది అంటే బీసీలను తక్కువ చేసి ఇతర కులాలని బీసీలో చేర్చడం వలన అది నిజంగా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎవరైతే అది వాళ్లకు అవసరం ఉందో వాళ్ళందరూ కూడా ఈరోజు అవన్నీ పొందలేని పరిస్థితి ఉంటుంది. నిజంగా ఎవరికైతే అవన్నీ నీడ్ ఉన్నాయో. సో ఈరోజు దాదాపు 20 నుంచి 40 లక్షల మంది, 40 లక్షల పై వరకు బీసీలు నష్టపోతున్నారు. ఎందుకంటే ఇతర కమ్యూనిటీని తీసుకొచ్చి దీంట్లో చేర్చడం వల్ల. సో కాబట్టి అంటే ఇతర కమ్యూనిటీలను దీంట్లో చేర్చడంతో పాటు మీ బీసీ కులాల వారిని కొంతమందిని విస్మరించారంట. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఎంత మేరకు అవకతవకలు జరిగాయంటారు? అంటే దాదాపు ఒక 20 నుంచి 30 లక్షల చిలుకు బీసీలు నష్టపోతున్నారు. అంటే నిజమైన, ఎందుకంటే ఇప్పుడు సర్వే అనేది పారదర్శకంగా జరగాలి. అది పార్టీలకు అతీతంగా వ్యవస్థలకు ఇప్పుడు అది మీరు లెక్కించడం అనేది బీసీల ఓటుతో ఈరోజు గెలిచారు. 50% పైన ఉన్న బీసీలు ఈరోజు భారతదేశంలో గతంలోనే 1930లోనే జాతీయ సమగ్ర కుల సర్వే గతంలో కూడా 56% ఉందని చెప్పి ఆ కాలంలోనే లెక్కలు ప్రకటించారు. ఆ కాలంలోనే ప్రకటించి ఆ రోజు మండల కమిషన్ కూడా ఆ రోజు బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఒక తీర్మానం చేసి అది ఇంప్లిమెంట్ చేసి జరుగుతున్నది. సో అయితే ఇంతమంది పెద్ద వ్యవస్థలో ఇన్ని మండల కమిషన్, ఇంత పెద్ద అందరూ నిష్ణాతులైనటువంటి ఎన్నో రకరకాలుగా వాళ్ళు దాన్ని సమగ్రంగా వాళ్ళు సర్వే చేసి, స్టడీ చేసి మరి ఇంతమంది మేధావులు మరి ఈరోజు బీసీలకు వాటా ఇంత శాతం మీరు ఉన్నారని తెలిసినప్పుడు ఆల్రెడీ ఎప్పుడో తేల్చేశారు. గతంలో 2014 బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించింది. బీసీలు 51% అని నిర్ణయించారు, అప్పట్లో ప్రకటించారు. అంటే ఇప్పుడు 50% అంటున్నారు వీళ్ళు. అంటే బీసీల సంఖ్య పెరిగినట్లా తగ్గినట్లంటారా? అంటే ఎక్కడ చూసినా ఇది ఎట్లుందంటే ఆశాస్పదం. ఇప్పుడు జనాభా పెరుగుతుంది కానీ తరగడం అనేది ఎక్కడ అది అంటే అది మూర్ఖులు, చదువు రాని మూర్ఖులు, లేకుంటే పాలన ఇప్పుడు సరిగా తెలియని వాళ్ళు. సో మనం ఏమన్నా అంటే దానికి మనం వర్ణించలేము. నేనేమంటున్నానంటే జనాభా పెరుగుతుంది కానీ ఇంకా తగ్గి చూపించడం అనేది బీసీల మీద అది వివక్ష చూపించడము, బీసీలని ఏదో ఒక రకంగా వాళ్ళని. అంటే మీరు అక్కడ మళ్ళీ ఏం డిమాండ్ చేస్తున్నారు? మళ్ళీ రీసర్వే చేయాలని కోరుతున్నారా? ఖచ్చితంగా రీసర్వే చేయాలని చెప్పి అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ సోదరుడు, బీసీ సంఘాలు, బీసీ ఆర్ కృష్ణయ్య గారు అయితేనేమి, తీర్మాన్ మల్లాల గారు అయితేనేమి, చాలా మంది అంటే అన్ని పార్టీల్లో అసలు వాళ్ళ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం అక్కడ నడుస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వము, సో వాళ్ళలో ఉన్న బీసీలకు కూడా చాలా మంది కూడా దీని మీద అసమ్మతితో ఉన్నారు. అంటే ఈ సర్వే ఇది తప్పు సర్వే అని వాళ్ళలో అంతర్మతం చేసుకుంటారు. అంతో ఇంతో అవకతవకలు మాత్రం ఖచ్చితంగా జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా కోరుకుంటారు? బీసీ కులాల గణన ఏ విధంగా నిర్వహించాలని మీరు డిమాండ్ చేస్తుంటే? ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే ఇక్కడ మాకు కూటమి ప్రభుత్వము మీద పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంది.
ఎందుకంటే మన మాన్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాది బీసీల ప్రభుత్వము, బీసీలే మాకు వెన్నుముక అని చెప్తున్నారు కాబట్టి సో ఇక్కడ సమగ్ర సర్వే, కులాల వారీగా సమగ్ర సర్వే అనేది పారదర్శకంగా జరుగుతుందనేది మేము విశ్వసిస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం. అయితే ఈ కులాల వారీగా జనాభా లెక్కించడం అనేది ఇప్పుడున్న ప్రభుత్వానికి ఈజీ. ఎందుకు ఈజీ అని అంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వము అప్పుడు కూడా ఈ కులాల సర్వే మొదలుపెట్టింది. అది ఎలక్షన్ల ముందు తూతుమంతరంగా మొదలుపెట్టింది. అది ఇంతవరకు ఆ సర్వే చేశారు, కానీ అది ఇంతవరకు బయటికి రాలేదు. అంటే వాలంటీర్ల ద్వారా సమగ్ర సర్వే ఇంటింటి సర్వే చేశారు. మంచి అంటే అందులో కులాల వివరాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు వ్యక్తిగత డేటా మీరు సేకరించేటప్పుడు అన్ని వస్తాయి. బీసీ ఎవరు, ఓసీ ఎవరు, ఎస్సీ ఎవరు, ప్రతి ఒక్కరి డేటా ఉంటుంది. ఉన్నోడు ఎవడు, లేనివాడు ఎవడు అనేది ప్రతి ఒక్కరిది. మీరు అప్పట్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదా ప్రకటించమని? ఖచ్చితంగా. అంటే మేము మా పోరాటము దశాబ్దాల పోరాటం ఇది. ప్రతి సందర్భాల్లో మేము పార్టీలకు అతీతంగా మేము ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాము. అది మా 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 ఉద్యమ నేపథ్యం అది. ఎందుకంటే బీసీల కోసము ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఉద్యోగాలు, బీసీ ఉద్యోగుల ప్రమోషన్ రిజర్వ్ కోసము మేము ఇంకొకటి కూడా ఇక్కడ ప్రతి ఒక్క అంశంలో మేము బీసీల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. నిరంతర ప్రక్రియ ఇది, ఇది ఆగేది కాదు ఇది. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాము. ఈరోజు గత ప్రభుత్వంలో ఈ వాలంటీర్ల వ్యవస్థను పెట్టుకొని వ్యక్తిగత డేటా పూర్తిగా వాళ్ళ దగ్గర ఉండాలి. సో ఆ వ్యక్తిగత డేటా బహిర్గతం చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వానికి కులగణన అనేది ఈజీ అవుతుంది. ఎందుకు ఈజీ అవుతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ డేటా ఉంది. ఇప్పుడు నేను బీసీ ఎవరు, ఎస్సీ ఎవరు, డేటా ఉండి చేయాల్సిన అవసరం ఎందుకు చేయలేదు? గోప్యత అప్పుడు అలా కదా. నేను ఇప్పుడు డేటాని ఇప్పుడు ప్రకటిస్తే అప్పుడు డేటా ఉంటుంది, ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఓకే, అది ఆ డేటాను ప్రకటిస్తే ఇప్పుడు కొత్తగా సర్వే అవసరం లేదంటారా? చేయాలా? సర్వే ఖచ్చితంగా చేస్తేనే కదా తెలిసేది. ఇప్పుడు ఆ డేటా ప్రభుత్వం దగ్గర గత ప్రభుత్వము ఆ డేటా సేకరించింది. ఇప్పుడు నిన్న కూడా కేబినెట్ లో బీసీలకి 34% మీకు నామినేటెడ్ పోస్టుల్లో మేము మీకు భర్తీ చేస్తామని చెప్పి 34% కల్పిస్తామని చెప్పి కేబినెట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో చెప్పడం జరిగింది. అందరూ కూడా సమ్మతించారు. అది శుభ పరిణామమే. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉండే శాతాన్ని 27% దిగదార్చి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో అంటే అది బీసీలని నిర్లక్ష్యం చేయడమే కదా. ఈ రాష్ట్రంలో ఇది అనంతపురము పెద్ద జిల్లా, శ్రీకాకుళం మొట్టమొదటిగా బీసీలు ఉన్న జిల్లా, ఆ తర్వాత అనంతపురం జిల్లా. దాదాపులో ఉన్న బీసీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు మీరు వినతని మీ విజ్ఞప్తిని తెలియజేశారా లేదా? మేము ప్రతి సందర్భంలో వాళ్ళకి మేము విన్నవించుకుంటూనే ఉంటాము. కార్యాచరణ జరగలేదు. కార్యాచరణ అంటే గత బీసీ సంక్షేమ శాఖ మాలూరు శంకరనారాయణ గారు ఉన్నారు, ఎంపీ రంగయ్య గారు ఉన్నారు, మాధవ్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడ ఈ ఊరికి దూరంగా, అంటే అది అసలు మనము టౌన్ నుంచి వస్తానే టౌన్లో ఉంటే మనము కూర్చొని వాళ్ళు పేదలకు ఏదన్నా, వాళ్ళు ఇప్పుడు చాలా మంది పేదలు ఉంటారు, ఎక్కువ డబ్బు పెట్టుకొని ఒక ఫంక్షన్ హాల్ పెళ్లిళ్ళు పేదలు ఉంటారు. వాళ్ళకి ఏదో నామినల్ ఊరికే ఖర్చులకు కరెంటు మెయింటెనెన్స్ చేసి వాళ్ళు పేదలకు ఫ్రీగా, అంటే ఆల్మోస్ట్ ఫ్రీ ఉన్నట్లేదు. నిజమైన పేదలకి మా బీసీలు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఆడ పెళ్లిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్లు చేసేకి అవకాశం ఉంటుంది. సో బీసీలు కూడా ఏదన్నా చర్చించుకునేదానికి, కుల సంఘాలు వాళ్ళు ఏదన్నా 136 కులాలు ఉన్నాయి, వాళ్ళు చర్చించుకునేదానికి ఒక వేదిక అవసరం మనకి. సో అక్కడ కూర్చొని వేదిక ద్వారా వాళ్ళ సమస్యలు ఇప్పుడు మీరు సాల్వ్ చేసుకుంటారు. మేమేమంటున్నామంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ మొట్టమొదట మాది ఒకటే, ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విన్నవించుకునేది ఒకటే. సో ఆల్రెడీ గత ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా వ్యక్తిగత డేటా ఉంది. సో ఆ డేటాని బేస్ చేసుకొని అది బయటికి తీసి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మీకు పెద్దగా నిధులు అవసరం లేదు. కులాలను ఎక్కించే నిధులు సపరేట్గా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ డేటా ఉంది, దాంతోపాటు కొన్ని నిధులు మీరు దాన్ని వెచ్చిస్తే ఆటోమేటిక్గా పూర్తి బీసీల డేటా వస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు బీసీలు మాకు వెన్నుముక బీసీలు అంటున్నారు కాబట్టి, అంటే మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి విశ్వాసం ఉంది, కూటమి ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే గౌరవనీయులు
మా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రి ఒక బీసీనే కాబట్టి మాకు గర్వంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఖచ్చితంగా నమ్మకం ఉంది, కూటమి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా నమ్మకం ఉంది. సో కాబట్టి మీరు ఆ దిశగా మీరు ఆలోచించి అతి త్వరగా మా బీసీల కులాలు లెక్కించడం మీరు త్వరగా పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను వినియోగించుకుంటున్నాను. తెలంగాణలో మాది లోపభూయిష్టంగా కాకుండా ఆంధ్రప్రదేశ్లో పారదర్శకంగా సమగ్రంగా సర్వే చేసి బీసీ కుల గణన బాగా జరగాలని మీరు విజ్ఞప్తి చేస్తారు. ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకైతే ఈ కూటమి ప్రభుత్వం మీద ఖచ్చితంగా మాకు విశ్వాసం అయితే బీసీ సంక్షేమానికి ఉంది. తర్వాత చక్రధర్ గారు, బీసీల్లో ఇప్పుడు బీసీకి సొంత భవనాలు సంబంధించి సొంత బీసీ భవనాలు ఈ జిల్లాలో ప్రతి జిల్లా కేటాయించాలనేది గత ప్రభుత్వంలో కూడా ప్రతిపాదనేది మీ బీసీ కులాల డిమాండ్. ప్రస్తుతం వాటి గురించి మీరేం చెప్తున్నారు? మంచి క్వశ్చన్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో దాదాపు 1110 చిలుకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కాదు, హాస్టల్ గురించి కాదు, బీసీ భవనాల గురించి. ఈ బీసీ భవనాలు వచ్చి అంటే గతంలో టీడీపీ 2014లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు కూడా చెప్పడం జరిగింది. మన పోయిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా మళ్ళా ఇంకొకసారి కూటమి ప్రభుత్వం అంటే ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో ఇది 3 టర్ములు అయినాయి. అంటే బీసీలకు భవనాలు అనే ఒక చర్చ 3 టర్ముల నుంచి జరుగుతూనే ఉంది. సో మాకు ఇప్పుడు శుభ పరిణామం ఏమేమంటే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మాకైతే బీసీ సంక్షేమ సంఘానికి పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ఈయన పీరియడ్లోనే ఈ కూటమి ప్రభుత్వంలోనే ఈ భవనాలు పూర్తి స్థాయిలో 13 జిల్లాలు. అంటే ఇంకొకటి ఇక్కడ విషయం, ఈ గతంలో 13 జిల్లాలు, ఇప్పుడు జిల్లాలు పెరిగినాయి. సో గత 13 జిల్లాలలో నాకు తెలిసి ఒక 2-3 జిల్లాలో మాత్రమే పూర్తి స్థాయిలో భవనాలు పూర్తయ్యాయి. సో రిమైనింగ్ 10-11 జిల్లాల్లో పూర్తి కాలేదు. సో ఒక 20%, 25%, 30% మాత్రమే అక్కడ నిర్మాణం దాదాపు స్థల సేకరణ కూడా పూర్తి కాలేదు, అసంపూర్తిగా స్థల సేకరణ కావడంలే. దాదాపు 1 ఎకరా స్థల సేకరణ చేయాలి. కొన్ని చోట్ల 50 సెంట్స్ అంటున్నారు, కొన్ని చోట్ల ఎకరా అంటున్నారు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఎకరా నుంచి 2 ఎకరాలు మాకి కేటాయించండి. ఇప్పుడు ఇంకా జిల్లాలు పెరిగాయి. ఇప్పుడు గతంలో ఏం చెప్పారంటే బీసీ భవనాలకు 5 కోట్లు అనేది మాకు నిధులు వెచ్చిస్తామని చెప్పారు. సో ఇప్పుడు నాకున్న సమాచారం నా దగ్గర ఏమంటే ఇప్పుడున్నది ఇంకా జిల్లాలు పెరిగాయి. ఇంకొక 11-12 దాదాపు 26 జిల్లాలకి మనం ఇవ్వాలి కాబట్టి. సో గత 13 జిల్లాలు కాక మిగతా జిల్లాలకు కూడా ఇప్పుడు గతము 5 కోట్లు ఇచ్చారు. సో ఇప్పుడు ఏమేమి పెరిగింది అంటే కాస్ట్ ఆఫ్ ఇది అన్ని పెరిగిపోయాయి కాబట్టి నాకు వచ్చిన సమాచారం 8 నుంచి 10 కోట్ల వరకు ఈ నిర్మాణాలకు భవనానికి 10 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి నాకున్న సమాచారం. సో కాబట్టి నేనేమంటున్నానంటే త్వరగతిన ఈ బీసీ భవనాలని ఎకరా నుంచి 2 ఎకరాల వరకు స్థల సేకరణ చేయాలని చేసి నిధులు మంజూరు పూర్తి స్థాయిలో చేయాలి. 2026 లోపల మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క జిల్లాలో ఎన్ని జిల్లాలు ఉన్నా అన్ని జిల్లాలకి పూర్తి భవనాలు నిర్మాణం చేపట్టాలి. దీనికోసము మేము ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు దీని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇంకొకటి కూడా ఇక్కడ బీసీ భవనాలు అనేది ఈ కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీసీ భవనాలు ఏర్పాటు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకునింది. సో అది నా దగ్గర సమాచారం ఉంది. సో కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది 2026 లోపల ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బీసీ భవనాల మీద దృష్టి పెట్టి పూర్తి నిధులు కేటాయిస్తారని చెప్పి 2026లోనే లోపల ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా బీసీ భవనంలో స్థల సేకరణ చేసి ఎకరా నుంచి 2 ఎకరాలు సేకరించి బీసీ భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కూటమి ప్రభుత్వానికి మేము డిమాండ్
చేస్తున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు మీరు రాష్ట్రం అప్పులకుపోయిన పరిస్థితుల్లో దాదాపు 250 నుంచి 300 చిలుకు కోట్ల వ్యయం అవుతుంది బీసీ భవనాలు కట్టాలంటే. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది సాధ్యమంటారా? అది ఇప్పుడు ఆల్రెడీ దీనికి నిధులు మేము ప్రతి సందర్భంలో మేము పోరాటం చేస్తున్నాము. బీసీలకి 10,000 కోట్లు కేటాయించండి, దేశంలో బడ్జెట్ బడ్జెట్లో 1,00,000 కోట్లు కేటాయించండి అని మేము ప్రతి సందర్భంలో మేము పోరాటం చేస్తున్నాము. ఇది పెద్దగా ఏమి కాదు, ఇదంతా 150 కోట్లు 160 కోట్ల కంటే ఏం పెద్దగా కాదు. మహా అంటే ఒక 50, 30, 40 కోట్లు 50 కోట్లు ఎక్కువ అవుతుంది అంతే. 1,00,000 కోట్ల బడ్జెట్ లో 50 కోట్లు అనేది ఒక నథింగ్. అదేం పెద్ద కాదు. ఎందుకంటే వెన్నుముక బీసీలు అయినప్పుడు వెన్నుముకని ఇచ్చేసుకోరు కదా. కాబట్టి వెన్నుముకను విరిచేసుకోరు కాబట్టి బీసీలే వెన్నుముక అని చెప్తున్నారు కాబట్టి. సో కూటమి ప్రభుత్వంకి అయితేనేమి, మన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా నాకు బీసీలు మాకు వెన్నుముక అని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు ఆయన గారి మీద మాకు విశ్వాసం ఉంది. బీసీలందరూ కూడా ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మద్దతు ఉంటారు, వాళ్ళు వెన్నంటి ఉంటారు. వాళ్ళు ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ఖచ్చితంగా ఆ అమలు పరిచే దాంట్లో కూడా మేమందరం కూడా భాగస్వాములు అయ్యి అవన్నీ సక్రమంగా అమలు చేసేదానికి మా ప్రయత్నాలు కూడా మేము ప్రజలకు అందరికీ చేరేదానికి మేము కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చక్రధర్ గారు, బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి మనకు, దాదాపు అద్దె భవనాల్లోనే ఇంతవరకు మనం కొనసాగిస్తున్నాం. ఓకే, ఇందుకోసం ప్రతి ఏటా ప్రభుత్వం దాదాపు 60-70 కోట్లు ఈ అద్దెల రూపంలో ఖర్చు పెడతా ఉంది. దీనికి సొంత భవనాల గురించి ప్రతిసారి విద్యార్థి విభాగాల నుంచి మీ బీసీ సంఘాల అగ్రనాయకుల వరకు ఇప్పుడు పోరాటాలు చేస్తూనే ఉంటారు, వినతి పత్రాలు ఇస్తూ ఉంటారు. సొంత భవనాలు కావాలా, మనకు ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి. కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చడం కోసమే ఇది చేస్తున్నారు అంతే. నేనేమంటున్నానంటే ప్రజాధనాన్ని కోట్లలో వ్యయం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు మీరేమన్నా ప్రతిపాదన మీ కుల సంఘాల తరఫున బీసీ సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాల కోసం మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో దాదాపు 1110 హాస్టల్స్ ఉన్నాయి, ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ అన్ని కలిపి. సో ఇందులో 660 గవర్నమెంట్ పక్కా భవనాలు, సొంత భవనాల్లో 660లో ఉన్నారు. మిగతా 550 ప్రైవేట్ భవనాలు ఉన్నాయి. ఆ ప్రైవేట్ భవనాల్లో వాళ్ళు అద్దె చెల్లిస్తూ ఉన్నారు ప్రతి నెల, అంటే లక్షల్లో అద్దె చెల్లిస్తారు. సో ఇది నాకు తెలిసి సంవత్సరానికి వస్తే దాదాపు 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఈ ప్రైవేటు భవనాలకి అద్దె చెల్లిస్తున్నారు. అంటే దాదాపు 30 కోట్లు అంటే అసలు ఎంత ఇది మనం వినేదానికి ఎంత డబ్బు వృధా అవుతుంది ప్రైవేటు వ్యక్తులకు. మరి ఇప్పుడు ఆ లబ్ధి అంతా కూడా 30 కోట్లు అది ప్రభుత్వ సొమ్మే కదా. ప్రభుత్వం 30 కోట్లు ప్రతి సంవత్సరము వాళ్ళకు ఇవ్వడం అనేది అది ప్రజల డబ్బే కదా, మా బీసీల డబ్బే కదా. సో నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క మున్సిపాలిటీలో 5 నుంచి 10 సెంట్లు అనేది పెద్ద ఏం ప్రతి చోట ఉంటాయి. 50 సెంట్లు మున్సిపల్ స్థలాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒక 5 సెంట్లు 10 సెంట్లు సెంటర్లో ఎక్కడో చోట బీసీ భవనం ఇప్పుడు ప్రభుత్వందే కాబట్టి భవనాలు ఇప్పుడు ఎలాగూ భవనాలు కట్టిస్తున్నారు, పేదలకు ఇల్లులు కట్టిస్తున్నారు. ప్లస్ ఈ భవనాలు కట్టించడం వలన ఆ డబ్బు 30 కోట్ల డబ్బు మిగిలిపోతుంది. సో దాని మీద ఎక్కడైనా ఇప్పుడు ఈ డబ్బు ఒకవేళ ఏదైనా తీసుకురావాలన్నా బయట నుంచి అప్పు తీసుకురావాల్సింది. ప్రభుత్వం ఎట్లా అప్పు చేస్తుంటది, కేంద్ర ప్రభుత్వం నుంచో ఇంకొక సంస్థల నుంచో అప్పు తీసుకొస్తున్నాం. సో అప్పుకు వడ్డీ కట్టాలి కదా మనం. సో అప్పుకు వడ్డీ కట్టాలన్నప్పుడు ఈ 30 కోట్లకి ఏదో రూపంలో వడ్డీ మనం చెల్లిస్తూనే ఉంటాం. సో కాబట్టి నేనేమంటానంటే 2 విధాలా మనకు లాస్. ప్రైవేటుకు 30 కోట్లు మనం ఇవ్వడం అనేది, ప్లస్ దాని మీద వడ్డీ మనం ప్రభుత్వం కట్టడం అనేది, ఈ రెండు కూడా మనకు మిగిలిపోతాయి. కాబట్టి దీన్ని ఒకసారి ఎంత బడ్జెట్ అవుతుంది, మిగతా పక్కా భవనాల్లో దాదాపు 550 ప్రైవేట్ భవనాలకి మనము డబ్బు ఎంత అవుతుంది ఏమనేది ఒకసారి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఆ బడ్జెట్ ఎంత అవుతుంది మీరు చూసుకొని త్వరగా ఈ ప్రభుత్వంలోనే
ఈ 550 ప్రైవేటు ఎక్కడైతే ఉన్నాయో సో 550 ప్రైవేటు స్థలాలు భవనాలని పూర్తి స్థాయిలో 550 పక్కా భవనాలు నిర్మించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కూటమి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా ఖచ్చితంగా మాకైతే విశ్వాసం ఉంది. లేని పక్షంలో మా ఉద్యమాలు మేము ఖచ్చితంగా నా నిరసనల రూపంలో మేము ఖచ్చితంగా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారు. మాకు మేము ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఏ ఉన్నా కూడా మాకు కావాల్సింది మా బీసీల బాగు కోసం మేము ఎంతటి వరకైనా మేము వెళ్తాం. ఎటువంటి నిరసన కార్యక్రమాలు కానీ ఎటువంటి ఉద్యమాలకు అయినా చేసేదానికి మేము వెనకాడము. మా ధ్యేయం ఒకటే, మా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేదానికి మేము ఎటువంటి నిర్ణయాలైనా మేము తీసుకుంటాం. వెనకాడేది క్వశ్చనే లేదు. బీసీ నాయకులుగా గత కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తూ మీ వంతు మీరు కృషి చేస్తున్నారు. ఒకవైపు మరోవైపు బీజేపీ భారతీయ జనతా పార్టీలో కీలక భూమికగా వ్యవహరిస్తున్నారు, కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా సేవలు అందిస్తున్నారు పార్టీ అభివృద్ధి కోసం. ప్రస్తుతం మీరు పార్టీకి ఎలాంటి విధానాలతో పార్టీకి సేవలు అందిస్తున్నారు? మీ విధానాల గురించి పూర్తి వివరించండి. ఈ భారతదేశము సనాతన దేశం. నేను హిందూగా పుట్టాను, అందులో బీసీగా పుట్టుకోను. నేను బీసీ వర్గానికి చెందిన, వెనుకబడిన వర్గానికి చెందినవాడని. సో ఎంతో చరిత్ర గల దేశం ఇది. ఎన్నో సంస్కృతులు నిలబడి ఉన్నాయి ఇక్కడ. కాబట్టి నేను ఒక హిందువుగా భారతీయ జనతా పార్టీ ఒక అభిమానిగా నేను ఈరోజు ఆ పార్టీలో చేరడం జరిగింది. ఈ ఎలక్షన్ల ముందు మన గౌరవనీయులు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నగారి వాళ్ళ ఆధ్వర్యంలో, ఎన్నికల ముందు ఆయన ఆధ్వర్యంలో నేను పార్టీలో చేరడం జరిగింది. ప్రస్తుతానికి నేను సామాన్య కార్యకర్తగానే ఉన్నది. ఇందులో పదవుల కంటే నేను పార్టీ ముఖ్యం. నాకు మొట్టమొదటిగా ఈ పార్టీలో మీరు ఎంతవరకు నా పాత్ర ఉంటుందనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను ఒక వెనుకబడ వర్గాలకు చెందినవాడిని అయినా కూడా ఫస్ట్ నా వర్గాల కోసం నేను పోరాటం చేస్తూనే, అలాగే పార్టీలో కూడా అంటే పార్టీని బలోపేతం దిశగా ఆ దిశగా నేను ఆలోచిస్తూ పార్టీని ఏ విధంగా నేను బలోపేతం చేయాలి, భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ విధంగా బలోపేతమై దశాబ్దాల కాలం ఈ పార్టీ అంటే మనుగడ ఎలా సాగించాలి అనేది మేము నిరంతరము ఆలోచిస్తూ అన్ని వర్గాల వారిని, అన్ని వర్గాల ప్రజల్ని మా పార్టీ వైపు తిప్పుకునేదానికి, మా పార్టీలో చేరేదానికి రకరకాల వ్యూహాలు రచిస్తూ ఎప్పుడు కూడా మేము ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వంలో మేము భారతీయ జనతా పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, ఆ పథకాలు ఇవన్నీ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజెప్తూ భారతీయ జనతా పార్టీ చేసేటటువంటి ఈ పథకాలు ఎన్నో ఉన్నాయి. ఆ లబ్ధిదారులకి మేము వాళ్ళకి వెళ్ళి మేము లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిరంతరం మేము వాళ్ళకి సేవ చేస్తూ ఈ భారతీయ జనతా పార్టీని దశ దిశలా అన్ని గ్రామాల్లో కూడా విస్తరించేదానికి మేము ఖచ్చితంగా నా ప్రాణం ఉన్నంత వరకు, నా జీవం ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీలోనే మేము ఉంటాము. అలాగే భారతీయ జనతా పార్టీలో ఉంటూ నా బీసీలకు కూడా గలమిప్పుతూ బీసీల కోసం కూడా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, కానీ నాకు గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక చరిత్రాత్మకమైనటువంటి ఈ దేశంలో ఒక పార్టీ అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ. ఎంతోమంది వాళ్ళు త్యాగం చేశారు. నిష్ఠాతున్నటువంటి ఎంతోమంది మేధావులు అందరూ కూడా ఈ దేశం కోసం త్యాగం చేశారు. ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. సో ఈ భారతీయ జనతా పార్టీ వారసత్వ పార్టీ కాదు. ఇది ఇప్పుడు గతంలో ఈ పార్టీని ఏర్పాటు చేసిన వాళ్ళు వాళ్ళ వారసులు ఎవరో తెలియదు ఎవరికి.
సో ఇది వారసత్వ పార్టీ. ఇతర పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. సో అన్ని పార్టీలు వారసత్వ పార్టీలు. సో భారతీయ జనతా పార్టీ అనే దానికి వారసత్వం లేదు. సో ఇప్పుడు అద్వానీ గారు ఉన్నారు, మన వాజ్పేయి గారు ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ మాన్యులు మన భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీయుతులు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఎవరు వారసత్వం కాదు, ఇది వారసత్వ పార్టీనే కాదు. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి కోరుకోవడం ఏమంటే భారతీయ జనతా పార్టీలో మీరు చేరండి. ఇది ఒక సనాతన ధర్మము, హిందూ తత్వం ఉండేటువంటి పార్టీ, ఒక సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. వారసత్వ పార్టీ కాదు ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ భారతదేశం మనం సస్యశ్యామలంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలి అని మీరు కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీలో చేరాలని చెప్పి, ఈ సేవలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మీరేం ఆశిస్తున్నారు పార్టీ గురించి? డైరెక్ట్ మీరేమైనా పార్టిసిపేట్ చేస్తున్నారా? అది మన చేతిలో లేదు. అది ప్రతి ఒక్కరికి ఒక ఆశ అనేది ఉంటుంది. కాబట్టి నేను ఇంతవరకు ఎప్పుడు కూడా అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నా బీసీల కోసమే నేను నిరంతరం 20 సంవత్సరాల పై నుంచి నేను బీసీల కోసమే నేను పనిచేస్తున్నాను, వాళ్ళ సమస్యల పట్ల అయితేనేమి. కాబట్టి ఇప్పుడు ప్రజెంటు రాజకీయ పార్టీలోకి ప్రస్తుతం ఉన్నా కాబట్టి భారతీయ జనతా పార్టీలో మరి పార్టీ నిర్ణయం అది, ఆ పార్టీ నిర్ణయం కట్టుబడి ఉంటాం. కాబట్టి ఏదేమైనా కూడా పార్టీ ఆదేశిస్తే ప్రత్యక్ష రాజకీయాల్లో ఖచ్చితంగా వస్తారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది సేవ చేయాలనేది, సేవ చేయాలనే దృక్పథం ఖచ్చితంగా ఉంటుంది ఒక పార్టీ తరఫున. సో కాబట్టి అది అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఉపయోగించుకుంటాను, పార్టీకి సేవ చేస్తాను, పార్టీని ఇంకా అభివృద్ధి చెందేదానికి నా శాయశక్తిలో బలోపేతం చేసే శాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తాను. అంటే మేము నీతి నిజాయితీగా మనము ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ అనేది ఒక స్వచ్ఛమైనటువంటి పార్టీ. ఎటువంటి వివాదాలకు ఇది దరిచేరని పార్టీ. వివాదస్తుల వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడ. అది నిస్వార్థంగా పనిచేసేటువంటి తత్వం ఉన్నటువంటి ఈ పార్టీ వ్యక్తులు పనిచేసే పార్టీ. కాబట్టి ఎటువంటి స్వార్థము లేకోకుండా సేవ చేసే ప్రతి వ్యక్తికి అవకాశం వస్తుంది. సేవ చేసేయాలా, భారతదేశానికి సేవ చేయాలనే వాళ్ళు తత్వం ఉన్న ప్రతి ఒక్క మనస్తత్వం ఉన్న వాళ్ళు ఈ పార్టీలో చేరండి. అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది. సామాన్య కార్యకర్త ఈరోజు ఇప్పుడు సామాన్య ఒక కార్యకర్త ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ అయిపోతారు, ఉన్నటువంటి ఎమ్మెల్యే అవుతారు. సో ఎందుకంటే వారసత్వం భారతీయ జనతా పార్టీలో ఎదిగేదానికి ఈ పార్టీ రాజకీయంగా కానీ అన్ని విధాలు ఎదిగేదానికి సేవ చేసుకునేదానికి భారతీయ జనతా పార్టీ ఒక్కటే వాళ్ళకి అవకాశాలు ఇస్తుంది. సామాన్య వ్యక్తి కూడా, సామాన్య కార్యకర్త కూడా కష్టపడిన వానికి దీంట్లో ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఒక ప్రయారిటీ ఉంటుంది, వాళ్ళకు ఖచ్చితంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఒకరి వ్యక్తికి అంటే ఒక వ్యక్తికి సంబంధించిన పార్టీ కాదు, ఇది వ్యవస్థ. ఇది ఒక వ్యవస్థ. ఇప్పుడు ఒక కార్యకర్త ఈరోజు కష్టపడి పనిచేస్తున్నాడు ఒక 20-10 ఏళ్ళ నుంచి. సామాన్య కార్యకర్త సడన్ గా అతనికి ఎమ్మెల్యే అయ్యి మంత్రి వచ్చి ఇప్పుడు రేపు పొద్దున సెంట్రల్ మినిస్టర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది కూడా ఉన్నారు ఈ పార్టీలో. సో కాబట్టి ఈ వారసత్వ పార్టీ కావదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారు కూడా సామాన్య కార్యకర్త నుంచే కదా, అంతే కదా, మరి నేరుగా ఎమ్మెల్యే. మంచి పాయింట్ ఇది. ఇప్పుడు మన జాతీయ కార్యదర్శి మన సత్యకుమార్ అన్న గారు ఈరోజు అంటే అదొక సెన్సేషనల్ హిస్టారికల్ విన్నింగ్. అది ఈ ధర్మవరం గెలుపు అనేది ఒక బీసీకి ఇవ్వడం అనేది చరిత్ర. అది ఇంతవరకు ఎవరు ఆ ధర్మవరంలో బీసీ అంతా ఫ్రాక్షన్ ఏరియా. అది ఈ అనంతపురం జిల్లాలో ఎక్కువ ఫ్రాక్షన్ ఏరియా. అది మొత్తం ఆజ్యం పోసిందే. ప్రతిసారి అలా బీసీ ఓటర్లు ఎక్కువ ఉన్నా ఓసీ ఆధిపత్యం వాళ్ళదే, ఆధిపత్యం ఉంటుంది. ఈ రోజు మనం సత్యకుమార్ గారికి ఆడ టికెట్ ఇవ్వడము, ఆ గెలవడము, ఆ బీసీలు అందరూ కూడా బీసీ అనే కాన్సెప్ట్ ఈ రోజు రావడము, మేము గెలిపించుకోవాలి, ఒక కసితో ఓట్లేసి ఒక బీసీని మనకు ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతో మార్పు కోరుకున్నారు. ధర్మవరం ప్రజలు కూడా మార్పు కోరారు. ఒక మంచి విజన్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా కష్టపడి అలాంటి ధైర్యం భారతీయ జనతా పార్టీ రాజకీయంగా సీట్ వస్తుంది, గెలుస్తారనే విషయాన్ని పక్కన పెట్టి ఒక బీసీకి ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా
భారతీయ జనతా పార్టీకి అన్నీ తెలుసు. ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీ వ్యక్తిని చూస్తుంది. ఇప్పుడు ఆడ గెలుస్తాడా ఓడతాడనేది చూడదు, అది సెకండరీ. అది మనం వ్యక్తికి ప్రయారిటీ ఇస్తుంది. ఆ వ్యక్తి ఎంతవరకు పనిచేశాడు పార్టీకి అనేది చూస్తుంది. అది చిన్నోడా పెద్దోడా ఉన్నోడా లేనోడా అనేది ఎప్పుడు కూడా చూడదు పార్టీ. అది భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి అదొక అంటే ఉన్నటువంటి అదొక ఇది. సో కాబట్టి మేము ఈరోజు ఒక బీసీగా గర్విస్తున్నాము. ఈరోజు సత్యకుమార్ గారు ఒక ఎమ్మెల్యేగా గెలవడం ధర్మవరం కాన్స్టిట్యూన్సీలో, అందులో ఎక్కువగా అగ్రకులాల వాళ్ళ ఆధిపత్యం అక్కడ దశాబ్దాల నుంచి బీసీలు ఎంతో వివక్షకు గురయ్యారు అక్కడ. సో మాకు గర్వంగా ఉండదు ఈరోజు ఒక బీసీగా ఈరోజు మంత్రి మాకు అందుబాటులో ఉంటాడు. అందరికీ అక్కడ ధర్మవరం మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎన్ని అసలు డెవలప్మెంట్స్, రోడ్లు కానీ వాటర్ సమస్య కానీ ఎన్నో. ఈరోజు నిన్నటికి కూడా వాటర్ కోకోకోలా కంపెనీ వాళ్ళు ప్రతినిధుల ద్వారా వాటర్ ప్లాంట్స్ అంటే వాటర్ ఇవి ప్యూరిఫై వాటర్ అవి కూడా నిన్న మినరల్ వాటర్ ప్లాంట్స్, సీసీ రోడ్లు కానీ నిదానంగా, ఎందుకంటే వచ్చి కూడా ఒక 10 నెలలు కూడా కాలేదు కాబట్టి ఖచ్చితంగా మన మంత్రి గారు సత్యకుమార్ అన్న గారు ఏదైతే హామీలు ఇచ్చారో అంతకు మించి ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి చేస్తాడని చెప్పి మాకు నమ్మకం ఉంది. ధర్మవరం ప్రజలు కూడా పూర్తిగా విశ్వాసంగా నమ్ముతున్నారు కూడా. సో కాబట్టి మాకు ఈరోజు చాలా గర్వకారణం. ఒక బీసీగా ఈరోజు వ్యక్తి చరిత్రటువంటి ఎమ్మెల్యేగా ఎన్నికై ఖచ్చితంగా అమాత్యులుగా అది 1 నెల రోజుల్లోనే టైం. అది ఎవరికి సాధ్యం కాదు. సో ఆయనకే సాధ్యం. అది ఒక సత్యకుమార్ అన్న గారికే సాధ్యం. అది ఆయన చాలా అసలు ఎందుకంటే కష్టపడి పైకి వచ్చాడు. అంటే భారతీయ జనతా పార్టీ అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఇతర పార్టీల్లో చాలా లాబింగ్లు చేసుకోవాలి. సో ఈ పార్టీలో అలా ఉండదు. కష్టపడి దాదాపు 25-30 సంవత్సరాలు పార్టీకి నమ్మకంగా పార్టీకి విధేయుడిగా ఉంటూ చెప్పిన పని అంతకు మించి చేసుకుంటూ అన్ని రాష్ట్రాల్లో అన్నగారు పర్యటించారు. అన్ని రాష్ట్రాల్లో ఇన్ఛార్జిగా ఉన్నారు. కాబట్టి ఒక విజన్ ఉన్న వ్యక్తి. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి అవసరం. ఈ అనంతపురం జిల్లాలో ఉండడం మాకు ఇంకా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సెక్రటరీ గారు. థ్యాంక్ యూ.